హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపం మీద పగతో రగిలిపోతున్న జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీప తన మనసులో ఉన్న బాధతో తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది. అలా నన్ను క్షమించండి కార్తీక్ బాబు, నేను మిమ్మల్ని, కాంచనమ్మ గారిని, మా అత్తయ్యని, మీ అందరినీ బాధ పెడుతున్నాను. కానీ నా బాధల్లా ఒక్కటే, నేను నా కన్న తల్లిలాగా భావించిన సుమిత్రమ్మ గారి కోరికని తీర్చలేకపోయానే అని చాలా బాధపడుతున్నాను. ఆవిడ తన కూతురిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంది. నేను ఆవిడకి ఇచ్చిన మాటని కూడా నేనే తప్పాను అని చాలా బాధపడుతున్నాను. నేను మీ భార్యని అని నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాలి అని నా మనసులో ఉన్నా కానీ మిమ్మల్ని అంగీకరించలేకపోతున్నాను. కేవలం శౌర్య సంతోషం కోసం మాత్రమే నేను ఇలా మౌనంగా ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా పడుతున్నాను. బాధని నాలో నేనే దిగమింగుకొని బ్రతుకుతున్నాను. నాకు తెలుసు కార్తీక్ బాబు, మీరు నన్ను భార్యగా అంగీకరించారు అని. కానీ నేను కూడా మిమ్మల్ని భర్తగా అంగీకరించాలి అని కోరుకుంటున్నారు అని. కానీ నేను ఆ పని చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి కార్తీక్ బాబు. నేను మిమ్మల్ని ఇంతగా మనోవేదనకు గురి చేస్తున్నందుకు నేను కూడా ఎంతో కుమిలిపోతున్నాను అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా రిసెప్షన్లో జరిగిన దాని గురించే ఆలోచించుకుంటూ, పైగా శివన్నారాయణ అన్న మాటలకి చాలా కోపంగా ఉంటుంది. అలా నిద్ర కూడా పోదు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న గదికి వచ్చి, ఏంటి మనవరాలా, ఇంకా నిద్రపోలేదా అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఇంత జరిగాక కూడా నాకు నిద్ర ఎలా పడుతుందనుకుంటున్నావు గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, నాకు తెలుసు మనవరాలా, నువ్వు మీ బావకి దూరమైనందుకు ఎంతలాగా బాధపడుతున్నావో. ఆ దీప మనందరి కళ్ళు గప్పి ఆ కార్తీక్ని తన్నుకుపోయింది. నిన్ను ఇలాగా బాధపడేలాగా చేసింది. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ దీపే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, అవును గ్రాని, ఆ దీపని మా బావ నుండి దూరం చేసేంత వరకు నేను నిద్రపోను. ఆ దీపని నేనసలు ఎందుకు మా బావని పెళ్లి చేసుకున్నానా అని బాధపడేలాగా చేస్తాను. ఆ దీపే తనంతట తానే మా బావని వదిలి వెళ్ళిపోయేలాగా చేస్తాను అని అంటుంది. ఇప్పుడు పారిజాతం, అది నా మనవరాలంటే అని అంటుంది. నువ్వేంటో నీ సామర్థ్యం ఏంటో తెలియక మీ అమ్మ నన్ను ఆడిపోసుకుంటోంది జ్యోత్స్న అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఏమంటున్నావు గ్రాని నువ్వు అని అంటుంది. అప్పుడు పారిజాతం, మీ అమ్మ నన్ను నీకు దూరంగా ఉండమంటుంది. ఈరోజు నాకు హెచ్చరించి వెళ్ళింది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఎందుకని నానమ్మా అని అంటుంది. అప్పుడు పారిజాతం, నేను దగ్గరుండి నిన్ను చెడగొడుతున్నానంట. నువ్వు కార్తీక్ని మర్చిపోనివ్వకుండా చేస్తున్నానంట. మీ అమ్మ నాకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఎవ్వరు చెప్పినా, ఎవ్వరు చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నేను ఈ జీవితంలో మా బావని మర్చిపోయే ప్రసక్తే లేదు. ఏం చేసైనా సరే ఆ దీపని మా బావకి దూరం చేసి నేను మా బావని పెళ్లి చేసుకొని తీరతాను అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.